వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. టాలీవుడ్ హీరోయిన్ల తరువాత తల్లుల పాత్రల మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఈ మధ్య కాలంలో. గతంలో హీరోయిన్ తల్లి అనగానే ఏదో మామూలు చీరతో వయసు ఉన్నవారు తెర మీద కనిపించేవారు. క్రమేపీ సినిమాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ మార్పులు హీరోయిన్ తల్లుల మీద కూడా కనబడుతోంది. ఇప్పటి తల్లి హీరోయిన్ తో సమానంగా స్టైల్ గా ఉంటుంది, అందంగా ఉంటుంది. పేరుకే తల్లి కానీ గ్లామర్ తో కూతురితో పోటీ పడే తల్లులు ఇప్పుడు వెండితెరను ఏలుతున్నారు. తల్లులు ఎంత రిచ్ గా కనిపిస్తారో వారి రెమ్యునరేషన్లు కూడా అంతే రిచ్ గా ఉంటున్నాయి. తెర మీద తరచూ కనిపించే కొందరు తల్లుల రెమ్యునరేషన్ల గురించి ఇప్పుడు చూద్దాం. హేమమాలిని చాలా సంవత్సరాల తరువాత బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని గౌతమిపుత్ర శాతకర్ణిలో రాజమాతగా టాలీవుడ్ లో కనిపించింది. ఈ సినిమాకు ముందు చాలా మంది దర్శక నిర్మాతలు ఆమెను దక్షిణాది సినిమాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించారు, కానీ వారి ప్రయత్నాలేవి ఫలించలేదు. అది దర్శకుడు క్రిష్ వల్లనే సాధ్యమైంది. ఈ సినిమాకు గాను హేమమాలినికి దాదాపు 2 కోట్ల రెమ్యునరేషన్ గా చెల్లించారు. తల్లి పాత్రకు అంత రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి నటి ఆమెనే, బహుశా చివరి నటి కూడా ఆమెనే అని అంటున్నారు. పేరుకు బాలకృష్ణ తల్లి అయినా అందంలో శ్రేయాకి గట్టి పోటీనే ఇచ్చింది. ఇక తరువాత రమ్యకృష్ణ ఓ దశలో టాలీవుడ్ ని ఏలిన హీరోయిన్ ఈమె. హీరోయిన్ గా విభిన్న పాత్రలు పోషించిన వారిలో రమ్యకృష్ణ పేరు తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. కంటే కూతురునే కను, ఆవినే శ్యామల, నరసింహ లాంటి సినిమాలు రమ్యకృష్ణలోని నట ప్రతిభకు మచ్చుతునకలు. దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న తరువాత కొంతకాలం నటనకు దూరంగా ఉన్నా తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది రమ్యకృష్ణ. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువగా అత్త పాత్రలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ రాజమౌళి బాహుబలి మాత్రం రమ్యకృష్ణకు ఎనలేని పేరుని తీసుకొచ్చింది. అప్పటి వరకు రోజుకి వేలల్లో తీసుకునే పారితోషికం ఇప్పుడు కాస్త లక్షల్లోకి చేరుకుంది. రమ్యకృష్ణ రోజువారీ రెమ్యునరేషన్ ఇప్పుడు 2 లక్షలు. రమ్యకృష్ణతో సినిమా చెయ్యాలనుకునే వారు అక్షరాల రోజుకు 2 లక్షలు సమర్పించుకోవాల్సిందే. ఇక ఆ తరువాత నదియా దగ్గరికి వద్దాం. అందమైన అత్త, అమ్మ క్యారెక్టర్లకు నదియా కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. హీరోయిన్ గా టాలీవుడ్ లో పెద్దగా గుర్తింపు లభించకపోయినా అమ్మ, అత్త క్యారెక్టర్లకు మాత్రం మంచి పేరు తెచ్చుకుంది. మిర్చిలో ప్రభాస్ కు తల్లిగా కనిపించిన నదియా ఆ తర్వాత అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ మేనత్తగా అలరించింది. ఏ పాత్ర చేసినా గ్లామర్ ఒలకబోయటంలో నదియా తరువాతే అంటున్నారు సినీ జనాలు. ఇంత అందమైన అమ్మ రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుంటే దిమ్మ తిరిగిపోవాల్సిందే. రోజుకు 2 లక్షలు తీసుకునే నదియా ఇతర ఖర్చులు కూడా నిర్మాతే భరించాల్సి ఉంటుందట. ఒక్క తెలుగులోనే కాకుండా దక్షిణాదిన ఇతర భాషల్లో కూడా నదియా బిజీగానే ఉంది. జయసుధ సావిత్రి తరువాత సహజ నటి అన్న బిరుదును సొంతం చేసుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్, ఇప్పటి అమ్మ జయసుధ. మధ్యలో రాజకీయాలంటూ అటువైపు వెళుతున్న అమ్మ, నాయనమ్మ పాత్రలకు బెస్ట్ చాయిస్ గా నిలిచింది జయసుధ. పిండి కొద్దీ రొట్టె అన్న చందంగా జయసుధ సినిమాకు దాదాపు 20 నుంచి 25 లక్షలు ఆ పైన సమర్పించుకోవాల్సిందే. 10 నుంచి 12 రోజుల షూటింగ్ ఉంటే రోజుకు 2 లక్షల చొప్పున తీసుకుంటుంది. ఆ పైన ఒక్కో రోజు 1 లక్ష అదనంగా చెల్లించాల్సిందేనట. అందుకే జయసుధతో షూటింగ్ అంటే దాదాపు 10 రోజుల లోపే ముగించేస్తారట దర్శక నిర్మాతలు. సీనియర్ నటి కనుక ఆ మాత్రం చెల్లించుకోవాల్సిందే అన్నది దర్శక నిర్మాతల మాట. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతుంది.